అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. మనమంతా కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నటువంటి వరాల వసంతం, శుభాల సరోవరమైనటువంటి పవిత్ర రంజాన్ మాసం అతి త్వరలోనే మనం పొందబోతున్నాము. అయితే సోదరులారా, ఈ రంజాన్ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుంటే మీ జీవితంలో ఒక్క రోజని కూడా మీరు విడిచిపెట్టరు. మరి ఆ రంజాన్ మాసం యొక్క ఘనత ఏంటి, ఆ రంజాన్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాను మాసమునకు అనేక ఘనతలను ప్రత్యేకించాడు. ఇతర మాసాలలో అలాంటి ఘనతలు ఉండవు. ఉదాహరణకి రంజాను మాసములో స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, బహిష్కృతులైనటువంటి శైతానులు బంధించబడతారు. దైవదూతలు ఉపవాసం ఉన్న వారి గురించి ఇఫ్తార్ చేసే వరకు అల్లాతో క్షమాపణ కోరుతూనే ఉంటారు. రమదానులోని ఘనత గల ఒక మహారాత్రి ఉంది. అది 1000 నెలల కంటే కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది. రమజాను నెల అంతా కూడా ఉపవాసం ఉన్నటువంటి వారు రమజాను చివరి రాత్రుల్లో క్షమించబడతారు. రమదానులోని అల్లా ప్రతి రాత్రి అనేక మంది నరకవాసులను నరకం నుండి విముక్తి చేస్తూ ఉంటాడు. రమదానులోని ఉమ్రా చేయటం అనేది హజ్ చేసిన దానితో సమానం. రమదానులోని ప్రతిరోజు విశ్వాసి యొక్క ఏదైనా ఒక దువా స్వీకరించబడుతుంది. రంజాను నెలలోని అల్లాపై విశ్వాసంతో మరియు ప్రతిఫలాపేక్షతో ఎవరైతే తరావీ నమాజ్ చేస్తారో వారి పాపాలను అల్లా మన్నిస్తాడు. రంజాన్ నెలలోని తరావీ నమాజును జమాత్తో చేసే వారికి ఆ రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యాన్ని అల్లా ప్రసాదిస్తాడు. ఉపవాసం ఉండే వారికి స్వర్గంలో ప్రత్యేకమైనటువంటి ద్వారం ఉంది. దాని పేరు రయ్యాన్. ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో వారు మాత్రమే ఆ ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఉపవాసం మరియు ఖురాన్ విశ్వాసి కోసం సిఫారసు చేస్తాయి. వారి సిఫారసును అంగీకరించడం జరుగుతుంది. ఒక్క ఉపవాసానికి బదులుగా 70 సంవత్సరాలు నరకానికి దూరంగా ఉంచబడతారు. రమదాను మాసంలో ఉపవాసం పాటిస్తూ అదే స్థితిలో చనిపోయిన వ్యక్తికి స్వర్గం లభిస్తుంది. ఈ విధంగా రమదాను మాసానికి సంబంధించి అనేక ఘనతలు ఉన్నాయి. ఇతర మాసాలలో అలాంటి ఘనతలు మనకు వర్తించవు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 38, సహీ ముస్లిం హదీస్ నంబర్ 760లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఎవరైతే సంపూర్ణ విశ్వాసముతో పరలోక ప్రతిఫలాపేక్షతో ఉపవాసాలను పాటిస్తారో రమదాను నెలలో అలాంటి వ్యక్తి యొక్క పూర్వపు పాపాలన్నీ కూడా క్షమించబడతాయని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1151లో ఆదాము కుమారుడు చేసే ప్రతి పుణ్య కార్యానికి రెట్టింపు ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఉపవాసం అది నా కోసం చేయబడుతుంది కాబట్టి దాని ప్రతిఫలాన్ని నేనే ఇస్తాను అని స్వతహాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి ఉపవాసం యొక్క పుణ్యం అనేది లెక్కించలేనటువంటిది. కాబట్టి రమదాన్లోని ఉపవాసాల పుణ్యాలు అనేవి ఇది లెక్క కట్టలేనటువంటివి. కాబట్టి ప్రతి విశ్వాసి స్త్రీ మరియు పురుషుడు తప్పనిసరిగా ఈ ఉపవాసాలు పాటించాలి. ఒకవేళ స్త్రీలు తమ బహిష్టు కారణంగా వారు ఉపవాసాలు ఉండనట్లయితే తప్పనిసరిగా రమదాను తర్వాత ఎప్పుడైతే వారు పరిశుద్ధులు అవుతారో వెంటనే ఆ ఉపవాసాలను తిరిగి పాటించాలి. అలాగే కొంతమంది పురుషులు వారు తమ ప్రయాణము అదేవిధంగా అనారోగ్యం కారణంగా ఉన్నట్లయితే ఎప్పుడైతే రమదాను తర్వాత వారు స్వస్థత పొందగానే వెంటనే ఉపవాసాలు పాటించాలి. ఎందుకంటే ఇది ఫరజ్. ప్రతి విశ్వాసి స్త్రీ అయినా పురుషుడైనా తప్పనిసరిగా ఉపవాసాలు పాటించాలి. కాబట్టి ఉపవాసాలు మనం తప్పనిసరిగా పాటించాలి. రంజాన్ కంటే ముందే మనం ప్లానింగ్ చేసుకోవాలి. మన వీధిలో, మన బంధువుల్లో, మన స్నేహితులో ఎవరైతే ఉపవాసాలు ఉండడం లేదో వారిని మంచి పద్ధతిలో సంస్కరించి వారు కూడా ఉపవాసం ఉండే విధంగా వారికి మనము సందేశం ఇవ్వాలి. అయితే బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.